వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవైల్ పండు. రేపు ఉదయం 10 గంటలకు సినిమాని ఈరోజు 2 గంటలకి చూసిన. కానీ నాకు బాగా నచ్చిన సినిమా. యాక్చువల్లీ ఈ సినిమాని థియేటర్లో మరి ఆదరించడం లేదు తెలియదు, కానీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అని చెప్పేసి చూసిన. నాకు స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టరేషన్స్ బాగా రాసుకొని అనిపించింది. అంటే ప్రతి క్యారెక్టర్తో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ చేసి అనిపించింది, కానీ మంచి క్రిస్పీ రన్ టైమ్. ఈ సినిమాని అసలు మీరు మిస్ అవ్వకపోవడం అనేది చాలా మంచిది. ఐపీఎల్ మ్యాచ్ అయిపోయినట్టు ఈ సినిమా స్టార్ట్ చేయని నైట్ చాలా బాగుంది సినిమా. నాకైతే స్కిప్ కొట్టాలని పెళ్ళి ఎండ్ క్రెడిట్స్ కూడా చూసిన ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. అంటే ఏముంటుందా అని అనుకున్నా యాక్చువల్లీ, కానీ చూస్తూ ఉంటే ఎక్కేస్తూ ఉండే అంటే ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇలాంటి సినిమాలు చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. ఒక 5-6 స్టోరీలు కలిసి జరుగుతూ ఉంటే ఆ స్టోరీలో అన్నీ ఇంటర్లింక్ అవ్వడం అండ్ దానికి క్లైమాక్స్ మంచి క్లైమాక్స్ ఇచ్చారు. ఒక ఓ మనిషి అనే ఒక సాంగ్ ఉంటుంది. ఇది ఎలా అంటే ఎవడి సుబ్రహ్మణ్యంలో ఓ మనిషి అనే సాంగ్ ఉంటుంది, అలా అలా ఉండనమాట. అండ్ క్లైమాక్స్ మంచి క్లైమాక్స్ ఇచ్చారు. అండ్ మూవీ విషయానికి వస్తే పాజిటివ్స్ అంటే బాగా రాసుకున్న స్టోరీని గ్రిప్పింగ్ వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడ లేకుండా మంచి క్యారెక్టరేషన్స్, వాటి డైలాగ్స్ ఆర్క్ కానీ బాగుంటుంది. అండ్ హీరోయిన్ అంటే ఎవరున్నారు, అన్ని క్యారెక్టర్స్ హీరో రేంజ్లోనే వెళ్తూ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగా ఉందన్నమాట. అండ్ సాంగ్స్ 1-2 సాంగ్స్ ఎక్కువ రాలే అనుకున్న సాంగ్స్ నాకు అంత తెలియలేదు, కానీ 1-2 సాంగ్స్ అయితే బాగున్నాయి. పర్ఫార్మెన్స్ అయితే మన కౌశిక్ గారు పీక్, అందరూ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మన హెబా పటేల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక నెగిటివ్స్ అంటే ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ చేసిన అనిపించింది. అండ్ 1-2 సీన్లకి లాజికల్గా అనిపించదు. సో అదంతా వదిలేస్తే 1 hour 51 minutes ఈలో కొట్టుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ చిటికలు వేసుకుంటూ చూడొచ్చు సినిమా. అంటే మరి అంత బ్లాక్ బాస్టర్ అంటే అలా ఏం కాదు, మంచి ఫీల్ గుడ్ సినిమా అన్నమాట. మనం చూసే చూపు, వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోద్ది సినిమా చూసినప్పుడు. అండ్ క్లైమాక్స్లో కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ ఇట్స్ వే ఆఫ్ లివింగ్ అన్నమాట. మనం బతకడం అనేది ఇంపార్టెంట్, ఈ టెన్షన్ లేకుండా. అది వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా అయిందా 10 గంటలు అనిపిస్తుంది ఉంటుంది, కానీ క్లైమాక్స్ వచ్చేదాకా అర్థం కాదు అదేంటి 10 గంటలకు అని చెప్పేసి. మంచి నోటి మీద క్లైమాక్స్ మంచి మెసేజ్తో ఎండ్ చేసారు అనిపించింది నాకైతే. ఇక స్టోరీ విషయానికి ఎమ్మెల్యే అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. అతని కూతురు లేచిపోద్ది. సో అక్కడ కూడా స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో ఒక హెబా పటేల్ని ఒక చంపుదామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో దగ్గర ఏమో డ్రగ్స్ పట్టియడానికి ఇంకో ట్రై చేస్తూ ఉంటారు. ఇలా మొత్తం మిక్స్డ్ ఉంటే ఒకడేమో అంబులెన్స్ డ్రైవర్ అనమాట మన కౌశిక్. ఈయన ఎలా అయినా ఎదగాలి, యూఎస్ పోవాలని ఈయన ట్రై చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కలేదు ఒక్కొక్క స్టోరీ అనమాట. నటన బతకన్నట్టు అలా మొత్తం కలిపి ఒక దగ్గరకు వచ్చి ఆగుతారు. సో లూప్లో ఉంటుంది. ఇంటర్వెల్ అయితే మంచి ట్విస్ట్ ఇచ్చారు. అండ్ క్లైమాక్స్ అయితే మంచి మెసేజ్ ఇచ్చారు. 2-3 సాంగులు బాగున్నాయి. బీజిఎమ్స్ అంతా ఓకే అనిపించింది అనమాట. స్క్రీన్ ప్లే అంతా ఓకే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా మంచి అనిపించింది నాకైతే. ఎక్కడ మనకి ఒక ఆడ్ ఫీల్ అయితే రాదు, మంచి ఫీల్ వస్తుంది అనమాట. మంచి సినిమా చూస్తాం అని మంచి ఒక హోప్, ఒక ఫీల్ అయితే వస్తుంది. ఈ సినిమా మీరు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ అవుతుంది ఈరోజు సాటర్డే, రేపు సండే కాబట్టి చూసేయండి. ఫ్రీ ఉన్నప్పుడే చూడండి. మంచిగా అనిపించింది నాకు సినిమా. చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. హ్యాపీ వీకెండ్.